వింటేజ్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. నయనతార కథానాయికగా నటిస్తున్నారు. వీటీవీ గణేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. అర్చన సమర్పిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు టైటిల్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల ప్రోమో సూపర్ హిట్ అయింది. మంగళవారం పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందులో మెగాస్టార్ వేసిన స్టైలిష్ స్టెప్పులు వింటేజ్ చిరును గుర్తుకు తెస్తున్నాయంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. విజువల్స్ ఆకట్టుకున్నాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది. విజయ్ పొలాకి కొరియోగ్రఫీ అందించగా భాస్కర భట్ల ఈ మెలోడీని రాశారు. భీమ్ సిసరోలియా సంగీతం అందించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ ఆలపించారు. ఈ చిత్రానికి ఎడిటర్ తమ్మిరాజు, డిఓపి సమీర్ రెడ్డి. విజయం ఖాయం అంటున్న రాజేష్ దండా, శివబొమ్మక్. గతేడాది దీపావళికి కిరణ్ అబ్బవరం కా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ దీపావళికి అంతకు మించిన విజయాన్ని మా కేర్యాంప్ చిత్రం అందిస్తుంది అని నిర్మాతలు రాజేష్ దండా, శివబొమ్మక్ అన్నారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకుడు. ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాజేష్ శివ మీడియాతో ముచ్చటించారు. నాని చెప్పిన కథ కిరణ్కు, నాకు బాగా నచ్చింది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. తొలుత కుమార్ ర్యాంప్ అనే టైటిల్ పెడదామనుకున్నాం. తర్వాత దాన్ని కుదించి కే ర్యాంప్ అని పెట్టాం. టైటిల్ బూతు అర్థం ధ్వనించేలా ఉందంటే అది చూసేవారి దృష్టికోణాన్ని బట్టే ఉంటుంది. మా హీరో, దర్శకుడు ఇద్దరూ ముందస్తుగా సన్నద్ధమై ఉండడంతో చాలా తక్కువ సమయంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేస్తున్నాం అని తెలిపారు. తమిళ హీరో విక్రమ్ తనయుడు విక్రమ్ ధ్రువ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్. తమిళ హీరో విక్రమ్ తనయుడు విక్రమ్ ధ్రువ్ కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. మారీ సెల్వరాజ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఈ నెల 24న జగదంబే ఫిల్మ్స్ పతాకంపై నిర్మాత బాలాజీ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. హీరో రానా బైసన్ చిత్రం ట్రైలర్ను విడుదల చేసి సినిమా ఘన విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. 1990 నాటి బ్యాక్డ్రాప్ నేపథ్యంలో కబడ్డీ క్రీడ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిదని ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.